Hi T-Side viewers, welcome to Marathon program. Today subject based on Telangana movement and state formation and topics idea of Telangana and another subtopic ఏంటంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో మనం తెలంగాణ ఫెస్టివల్ సంబంధించిన క్వశ్చన్స్ అండ్ ఎంసీక్యూ బిట్స్ అనేది సాల్వ్ చేయబోతున్నాం ఈ క్లాస్లో ఫర్ ఆల్ టీఎస్పీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో. సో మనం మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా ప్రతి టాపిక్ పైన మనకు 50 బిట్స్ అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది ఈ మ్యారథాన్ ప్రోగ్రాంలో. సో ఐడియా ఆఫ్ తెలంగాణ సంబంధించింది అంటే ఫేజ్ 1 ఆఫ్ తెలంగాణ మూమెంట్ సంబంధించింది ఏదండి ఇది. సో అందులో కనుక చూస్తే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ సబ్ టాపిక్లో చూస్తే ఫెస్టివల్స్ ఇన్ తెలంగాణ సంబంధించిన క్వశ్చన్స్ అనేది మనం సాల్వ్ చేయబోతున్నాం. సో తెలంగాణ ఫెస్టివల్స్ టుడే 50 ఎంసీక్యూ బిట్స్ మనం సాల్వ్ చేయబోతున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బిలో ఈజ్ నాట్ కరెక్ట్ రిలేటెడ్ టు బతుకమ్మ ఫెస్టివల్. సో మనం అడిగింది ఏంటంటే బతుకమ్మ ఫెస్టివల్ సంబంధించింది కరెక్ట్ కానిది తంగేడు, మ్యారీగోల్డ్, బోత్ 1 and 2, నన్. సో బతుకమ్మ ఫెస్టివల్ గురించి అడిగారు కాబట్టి నన్ అండి, ఎందుకంటే రెండు కరెక్ట్. ఎందుకంటే ఫ్లవర్స్ సచ్ యాస్ తంగేడు అంటే టానర్స్ తెలంగాణ ఫెస్టివల్స్ అండ్ తంగేడుతో పాటు గునుగు అండ్ మ్యారీగోల్డ్ అండ్ గడ్డి పూలు అండ్ లోటస్ అండ్ కట్ల పూలు ఇవన్నీ డెకరేటెడ్ యాజ్ లేయర్ ఆఫ్ వైట్ ప్లేట్ నౌన్ యాజ్ తంబాలం ఇన్ ద షేప్ ఆఫ్ స్పైర్ అండ్ టాప్ ఆఫ్ ఇట్స్ గౌరమ్మ మేడ్ ఆఫ్ టర్మరిక్ ఈస్ ప్లేస్డ్. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. సో ఆప్షన్ 4 అనేది మనం అడిగింది నాట్ కరెక్ట్ కాబట్టి 4 అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇవి పూలు సంబంధించింది, ఈ పూలు అని బతుకమ్మ ఫెస్టివల్లో యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బిలో ఈస్ కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు బతుకమ్మ ఫెస్టివల్. సో బతుకమ్మ పండుగ గురించి ఇచ్చారు మనకు. స్టేట్మెంట్ 1, దిస్ ఫెస్టివల్ ఈజ్ ద సింబల్ ఆఫ్ తెలంగాణ కల్చర్ అండ్ ట్రెడిషన్. సెకండ్ వన్, దిస్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఫర్ 9 days. అయితే ఏదైతే ఈ బతుకమ్మ పండుగ ఉందో ఇది ఒక సింబల్ ఆఫ్ కల్చర్, తెలంగాణ కల్చర్ మరియు ట్రెడిషన్ అనేది ఈ బతుకమ్మ ఫెస్టివల్లో చూపించడం జరుగుతుందంటే 1 అనేది కరెక్ట్ అండి. అండ్ ఇది ఈ బతుకమ్మ పండుగని ఎన్ని రోజులు జరుపుకుంటారు అంటే 9 రోజులు. సో 2 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బోత్ 1 and 2 అని కరెక్ట్. సో బతుకమ్మ ఫెస్టివల్ అనేది ఇది ఒక స్పెసిఫిక్ టు తెలంగాణ రీజన్ అనేది. దిస్ ఫెస్టివల్ ఈజ్ ద సింబల్ ఆఫ్ తెలంగాణ కల్చర్ అండ్ ట్రెడిషన్. దిస్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఫర్ 9 days. ఒకవేళ కనుక మనకు కొన్ని అంటే తెలుగు మాసాల గురించి అడుగుతుంటారు కాబట్టి ఇది ఏ టైంలో దీన్ని జరుపుకుంటారంటే భాద్రపద అమావాస్య అంటే ఆశ్వయుజ మాసము శుద్ధ పాణ్యంలో దీన్ని 9 రోజులు జరుపుకోవడం జరుగుతుంది బతుకమ్మ పండుగను. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు తెలంగాణ ఫెస్టివల్. సో తెలంగాణ ఫెస్టివల్ గురించి ఇచ్చారు మనకు. సో బతుకమ్మ ఫెస్టివల్, women come to their maternal house for celebrating this festival. 2, బతుకమ్మ ఫెస్టివల్ భాద్రపద అమావాస్య. సో మీకు ఇందాకే చెప్పాను బతుకమ్మ ఫెస్టివల్ ఎప్పుడు జరుపుకుంటారంటే ఆశ్వయుజ మాసము శుద్ధ పౌర్ణ్యం అంటే భాద్రపద అమావాస్య రోజు జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఇది కరెక్ట్. అండ్ బతుకమ్మ ఫెస్టివల్ ఏంటంటే దీని ఒక స్పెషల్ ఏంటంటే ఉమెన్ కమ్ టు దేర్ మ్యాటర్నల్ హౌస్ సెలబ్రేటింగ్ దిస్ ఫెస్టివల్. సో ఇది కూడా కరెక్ట్. సో 2 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, సో తెలంగాణ ఫెస్టివల్ మనం అడిగింది నాట్ కరెక్ట్ అండి. బతుకమ్మ ఫెస్టివల్ కట్ల పూలు యూజ్ చేస్తారని చెప్పారు ఇక్కడ. అండ్ బతుకమ్మ ఫెస్టివల్ ఏమో గౌరమ్మ. సో మీకు ఆల్రెడీ చెప్పాను కొన్ని పూలు ఏదైతే ఉన్న మ్యారీగోల్డ్, గడ్డి పూలు, లోటస్, గునుగు అండ్ తంగేడు అండ్ కట్ల పూలు అనేది అంటే ఒక లేయర్ పైన లేయర్ ఇలా డెకరేట్ చేస్తుంటారు, అండ్ ఒక తంబాలంలో ఉంటే డెకరేటెడ్ యాజ్ లేయర్ ఆఫ్ వైడ్ ప్లేట్, ఒక వైడ్ ప్లేట్లో డెకరేట్ చేయడం జరుగుతుంది. అండ్ దీని ఏమంటే తంబాలం అంటారండి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇన్ ద షేప్ ఆఫ్ స్పైర్ అండ్ టాప్ ఆఫ్ ఇట్ అంటే గౌరమ్మ. సో గౌరమ్మ దేని నుంచి తయారు చేస్తారంటే టర్మరిక్. సో టర్మరిక్ నుంచి గౌరమ్మ తయారు చేయడం జరుగుతుంది. సో ఈ 2 కరెక్ట్ కాబట్టి 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, బతుకమ్మ ఫెస్టివల్ బతుకమ్మ పండుగ గురించి ఇచ్చారు. ఏ ఇసినమ్మ వయనం
పుచ్చుకుంటినమ్మ వయానం అంటే బతుకమ్మ ఫెస్టివల్ ఈ ఇలా పాట పాడుతారా లేదా అని ఇచ్చారు మనకు. బి ఫస్ట్ డే ఆఫ్ ద ఫెస్టివల్ ఈజ్ నౌన్ యాజ్ ఎంగిలిపూలు బతుకమ్మ. సి ఫస్ట్ డే ఆఫ్ ద ఫెస్టివల్ ఈజ్ నౌన్ యాజ్ అటుకుల బతుకమ్మ. అండ్ డి 9th డే ఈజ్ సద్దుల బతుకమ్మ. ఈ బతుకమ్మ ఈజ్ నాట్ ప్లేడ్ 6th డే. సో మనకు బతుకమ్మ పండుగ గురించి అడిగారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆల్ ఉమెన్ విల్ ఫామ్ ఏ సర్కిల్, ఒక సర్కిల్ ఫార్మేషన్ చేసి అరౌండ్ ద బతుకమ్మ అండ్ స్టార్ట్ సింగింగ్. సో మధ్యలో బతుకమ్మ పెడుతుంటారండి. అండ్ స్టార్ట్ సింగింగ్ సాంగ్ బై క్లాపింగ్ దర్ హ్యాండ్స్ అండ్ రివాల్వింగ్ అరౌండ్ బతుకమ్మ. సో లేటర్ ఏంటంటే ద మెన్ విల్ ఎమర్స్ ద బతుకమ్మ ఇంటూ వాటర్. తర్వాత మెన్ ఏంటంటే బతుకమ్మని వాటర్లో ఇమర్స్ చేయడం జరుగుతుంది. సో ఆఫ్టర్ ఇమర్షన్ ద ఉమెన్ విల్ పెర్ఫార్మ్ పూజ ఆఫ్ గాడెస్ గౌరీ విత్ ది వాటర్ అండ్ విల్ గివ్ వైనం టు అదర్ ఉమెన్ బై టెల్లింగ్ ఇస్తినమ్మ వయానం, పుంచుకుంటున్నమ్మ వయానం. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది రిలేటెడ్ టు బతుకమ్మ అని. సో 1 అనేది కరెక్ట్. అయితే ఫస్ట్ డే ఆఫ్ దిస్ ఫెస్టివల్ ఏమంటారు అంటే ఎంగిలిపూలు బతుకమ్మ అని అంటారు కాబట్టి 1 అనేది బి అనేది కరెక్ట్. సో సి అనేది రాంగ్. సి కనుక రిమూవ్ చేస్తే మనకు ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే బతుకమ్మని 6వ రోజు అంటే 6వ రోజు అనేది అంటే బతుకమ్మ 6వ రోజు ప్లే చేయరంటే ఆడరు. సో బతుకమ్మ ఆడరు ఏ రోజు అంటే 6వ రోజు. సో ఈ అనేది కరెక్ట్. సో 9వ రోజు బతుకమ్మని ఏమంటారంటే సద్దుల బతుకమ్మ అంటారు కాబట్టి ABDE. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏ బతుకమ్మ ఫెస్టివల్ 6th డే అంటే 6వ రోజు బతుకమ్మ ఫెస్టివల్ బతుకమ్మ పండుగని అంటే జరుపుకునే పేరు ఏంటని అడిగారు మనకు. అలిగిన బతుకమ్మన, అట్ల బతుకమ్మన, వేపకాయల బతుకమ్మన, నన్న. సో బతుకమ్మ పేరు ఏంటంటే అలిగిన బతుకమ్మ. సో అలిగిన బతుకమ్మ రోజు ఏంటంటే దీన్నే అర్రెమని అంటారు. ఆ రోజు బతుకమ్మని ఆడరు. సో 1 అనేది రైట్ ఆన్సరు. సో నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు బతుకమ్మ ఫెస్టివల్ 1 గౌరీ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ ద వైఫ్ ఆఫ్ లార్డ్ శివ పార్వతి. సెకండ్ వన్, ఫస్ట్ డే ఆఫ్ బతుకమ్మ ఈజ్ ప్లేడ్ ఇన్ ద లార్డ్ శివ టెంపుల్. సో శివ టెంపుల్లో మనకు ఫస్ట్ రోజు బతుకమ్మ ఏదైతే ఉందో ఎంగిలిపూలు బతుకమ్మ అనేది ఆ రోజు శివ అంటే లార్డ్ శివ టెంపుల్లో ప్లే అంటే దీన్ని ఆడడం జరుగుతుంది ఇచ్చారు మనకు. అండ్ ఫస్ట్ వన్ ఏమైనా ఇచ్చారంటే గౌరీ అనేది అనదర్ నేమ్ ఆఫ్ పార్వతి అని ఇచ్చారు మనకు, అంటే లార్డ్ శివ వైఫ్ అండ్. సో ఈ 2 అనేది కరెక్ట్ అండి. అండ్ తరచుగా కూడా ఈ విధంగా అడుగుతారు, ఎందుకంటే గౌరీ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ ద వైఫ్ ఆఫ్ లార్డ్ శివ పార్వతి. సో ద ఫస్ట్ డే ఆఫ్ బతుకమ్మ is played in the Lord Shiva temple. So by celebrating this festival, the people believe that husband will protect from evil and ill fate and they will be bestowed with wealth. So ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ సి is the right answer. Next question, which one of the following is not a బతుకమ్మ festival related? మాలీడా, రోటీ, జాగేరి, నన్ను. సో ఏది అంటే నన్ను అండి. ఎందుకంటే మాలీడా అనేది ఇదొక ఏ రోజు అంటే సద్దుల బతుకమ్మ రోజు అంటే 9వ రోజు జరుపుకుంటారు. సో మాలీడాని ఆఫర్ చేయడం జరుగుతుంది. అంటే మాలీడా అనేది ఒక నైవేద్యంగా దీన్ని ఆఫర్ చేయడం జరుగుతుంది. సో మాలీడా ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ రోటీ, అంటే మాలీడా అనేది కాంబినేషన్ ఆఫ్ రోటీ అండ్ జగ్గేరి. సో ఈ 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 4 అనేది నన్ను. సో రోటీ దేని నుంచి తయారు చేస్తారంటే ప్రిపేర్డ్ విత్ రైస్ ఫ్లోర్ ఆర్ కార్న్. సో 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఎంగిలిపూల బతుకమ్మ ఫెస్టివల్? సో ఎంగిలిపూల బతుకమ్మ సంబంధించి మనకి అడిగారు. అంటే సీసమ్ సీడ్స్ ఒకటి, నూకాలు అంటే కోర్స్ రైస్, బోత్ 1 and 2 నన్. అంటే ఇవన్నీ నైవేద్యం. సో ఎంగిలిపూలు బతుకమ్మ కనుక ఫెస్టివల్ చూస్తే నైవేద్యం అంటే ఫుడ్ ఆఫరింగ్ ఏమిటంటే సీసమ్ సీడ్స్, నూకాలు అంటే కోర్స్ రైస్. అది కూడా ఎంగిలిపూలు బతుకమ్మ ఎప్పుడు జరుపుకుంటారంటే ఫస్ట్ డే రోజు. సో 2 కరెక్ట్ ఉంది కాబట్టి ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్? మనం అడిగింది నాట్ కరెక్ట్ రిఫరెన్స్ టు అటుకుల బతుకమ్మ. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే అటుకుల బతుకమ్మ గురించి ఇచ్చారు, కానీ మనకు కరెక్ట్ కానిది బాయిల్డ్ లెంటిల్స్ అంటే పప్పు, జాగెరీ అండ్ అటుకులు అంటే ఫ్లాట్ అండ్ రైస్ నాన్ ఇచ్చారు. సో ఈ 4 దాంట్లో
అటుకుల బతుకమ్మ కానిది ఏంటంటే నన్నండి, ఎందుకంటే మిగతా 3 కరెక్ట్. సో అటుకుల బతుకమ్మ నైవేద్యం కనుక చూస్తే ఆ నైవేద్యం ఏంటంటే ఒకటి బాయిల్డ్ లెంటిల్స్ ఉంటుంది, అండ్ జాగరీ ఒకటి ఉంటుంది, అండ్ జాగరీ మరియు అటుకులు 2 కలిపి ఉంటుంది, అండ్ ఫ్లాట్ అండ్ రైస్ కాబట్టి దీన్ని అంటారు కాబట్టి. అండ్ ఇది ఏ రోజు జరుపుకుంటారంటే అటుకుల బతుకమ్మని 2వ రోజు జరుపుకోవడం జరుగుతుంది. సో సెకండ్ డే జరుపుకోవడం జరుగుతుంది అటుకుల బతుకమ్మని. సో 4 అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేటెడ్ టు ముద్దపప్పు బతుకమ్మ? మాషిడ్ దాల్ ఒకటి, మిల్క్ అండ్ జాగేరి బోత్ 1 and 2 నన్ను. సో ముద్దపప్పు బతుకమ్మ చూస్తే ఇది ఏ రోజు జరుపుకుంటారంటే 3వ రోజు, అంటే 3rd డే జరుపుకోవడం జరుగుతుంది. అండ్ దీనిలో కూడా నైవేద్యం చూస్తే ఒకటి మాషిడ్ దాల్ ఉంటుంది, కరెక్ట్ ఉంది, అండ్ మిల్క్ జాగరి కూడా కరెక్ట్. అండ్ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, బతుకమ్మ పండుగ గురించి ఇచ్చారు మనకు రిఫరెన్స్గా. 1. On 16th June 2014 తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ డిక్లేర్డ్ బతుకమ్మ హ్యాస్ స్టేట్ ఫెస్టివల్ ఇచ్చారు మనకు. అంటే తెలంగాణ గవర్నమెంట్ 2014 16 జూన్ రోజు ఏంటంటే దీన్ని ఒక రాష్ట్ర పండుగగా కూడా డిక్లేర్ చేయడం జరిగింది ఈ బతుకమ్మ పండుగను. అండ్ సెకండ్ వన్, బండారు సుజాత శేఖర్ రోడ్ బుక్ ఏంటంటే తెలంగాణ బతుకమ్మ పౌరాణిక, సామాజిక, సాంస్కృతిక, భాష పరిశీలన. అయితే ఇది స్టేట్మెంట్ 2. అండ్ 3 ఏంటంటే ఆఫ్టర్ ప్లేయింగ్ బతుకమ్మ ద ఫుడ్ ఆఫరింగ్, అంటే నైవేద్యం ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఈచ్ అదర్. సో మనకు 3 స్టేట్మెంట్ ఇచ్చారు, 3 కరెక్ట్ అండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బండారు సుజాత శేఖర్ ఏదైతే ఉందో అతను రాసిన బుక్ ఏంటంటే తెలంగాణ బతుకమ్మ పౌరాణిక, సామాజిక, సాంస్కృతిక, భాష పరిశీలన అని రాయడం జరిగింది బుక్ అని. ఎవరు రాశారంటే బండారు సుజాత శేఖరు. అంటే ఏ రోజు ఒక రాష్ట్ర పండుగగా దీన్ని బతుకమ్మ పండుగని డిక్లేర్ చేయడం జరిగిందంటే 16th June 2014. సో ఎప్పుడైతే బతుకమ్మ ఆడిన తర్వాత ఏంటంటే నైవేద్యం అనేది అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, బతుకమ్మ ఫెస్టివల్. సో బతుకమ్మ పండుగ గురించి ఇచ్చారు, అండ్ నేమ్ ఆఫ్ ద బతుకమ్మ అండ్ రోజు. సో నానా బియ్యం బతుకమ్మ ఇచ్చారు, అట్ల బతుకమ్మ ఇచ్చారు, అండ్ వేపకాయల బతుకమ్మ. సో ఏ రోజు ఏది జరుపుకుంటారని ఇచ్చారు కాబట్టి నానా బియ్యం బతుకమ్మ అనేది మనకు 5th డే ఇచ్చారు, అట్ల బతుకమ్మ ఏమో 4th డే ఇచ్చాడు, అండ్ వేపకాయల బతుకమ్మ అనేది 7th డే. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే నానా బియ్యం బతుకమ్మ అనేది ఇది 4th డే జరుపుకుంటారు, అండ్ అట్ల బతుకమ్మని 5th డే జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ 2 కనుక మ్యాథ్స్ కరెక్ట్ మ్యాథ్స్ ఇది కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే వేపకాయల బతుకమ్మని 7వ రోజు జరుపుకోవడం జరుగుతుంది ఈ పండుగని, అంటే బతుకమ్మ పండుగని. నెక్స్ట్ క్వశ్చన్, బతుకమ్మ ఫెస్టివల్ అండ్ నేమ్ ఆఫ్ ద బతుకమ్మ అండ్ నైవేద్యం అంటే ఫుడ్ ఆఫరింగ్. సో సద్దుల బతుకమ్మ రోజు ఏంటంటే సత్తు పిండిని నైవేద్యంగా అంటే ఫుడ్ ఆఫరింగ్ చేయడం జరుగుతుంది. అండ్ వెన్న ముద్దల బతుకమ్మ రోజేమో సీసము, గీ, జాగరి. అండ్ అలిగిన బతుకమ్మ రోజు ఏంటంటే నవ్వుల పిండి జాగరి. సో మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్గా క్వశ్చన్ రూపంలో, ఎందుకంటే అలిగిన బతుకమ్మ రోజు అసలు బతుకమ్మ అనేది జరుపుకోరు కాబట్టి దీన్ని ఈజీగా మీరు ఎలిమినేషన్ చేయవచ్చు, ఎందుకంటే ఇది 6th డే కాబట్టి. సో 6th డే రోజు ఏంటంటే అలిగిన బతుకమ్మ రోజు. సో ఆ రోజు బతుకమ్మ అనేది ఆడరు. సో మీరు కనుక 3ను కనుక ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే సద్దుల బతుకమ్మలందులో కనుక నైవేద్యం చూస్తే సత్తుపిండి ఉంటుందండి, అండ్ సత్తుపిండితో పాటు నువ్వుల పిండి అండ్ జాగిరి ఉంటుంది. అండ్ అదేవిధంగా వెన్న ముద్దల బతుకమ్మ రోజు చూస్తే మనకు ఇది 8th డే వెన్న ముద్దల బతుకమ్మ రోజు అంటే 8th డే దీన్ని జరుపుకుంటారు. అండ్ అలిగిన బతుకమ్మ ఏమో 6th డే ఇది, అండ్ ఇదేమో 9th డే. సో వెన్న ముద్దల బతుకమ్మ రోజు మనం చూస్తే సీసము, గీ అండ్ జాగరి దీంట్లో నైవేద్యంగా ఆఫర్ చేయడం జరుగుతుంది. సో 1, 2 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ఆఫ్ ద బతుకమ్మ అండ్ నైవేద్యం. సో ఎంగిలిపూల బతుకమ్మ నైవేద్యం ఏంటంటే నూకాలు, అంటే కోర్స్ రైస్ ఇచ్చారు. అండ్ వేపకాయల బతుకమ్మ రోజు ఏంటంటే రైస్ ఫ్లోర్ ఈజ్ మేడ్ ఇన్ ద షేప్ ఆఫ్ నీమ్ ట్రీ ఫ్రూట్స్. అండ్ 3 ఏంటంటే అట్ల బతుకమ్మ ఏమో దోశ. సో మనకి 3 ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే మీకు ఆల్రెడీ ఇందాకే చెప్పాను ప్రీవియస్గా కూడా కొంతవరకు. సో మనకు తరచుగా కూడా ఈ విధంగా కూడా మనకు చాలా వరకు అడుగుతుంటారు క్వశ్చన్స్ అనేది. సో అందులో మనం చూస్తే ఈ 3 అనేది కరెక్ట్ అండి, ఎందుకంటే ఎంగిలిపులు బతుకమ్మ అండ్ దాంతోపాటు వేపకాయల బతుకమ్మ అండ్ ఎట్ల బతుకమ్మ అనేది 3 ఏదైతే వాళ్ళకు నైవేద్యం ఇచ్చారో 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్. సో ఇంకోటి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైతే ఈ అట్ల బతుకమ్మ ఉందో ఆ రోజు దీన్ని అంటే అట్లు కూడా ఉంటుంది దీని నైవేద్యం అండి, అట్లు నైవేద్యం. ఇంకోటి ఏంటంటే అట్లు, దోశ ఆర్
అట్లు దీని ఏమంటే ప్యాన్ కేక్ అంటారు దీన్ని. అట్లు ఆర్ దోశ నైవేద్యంగా ఏ రోజు అంటే అట్ల బతుకమ్మ. అదేవిధంగా ఎంగిలి పూల బతుకమ్మ రోజు అంటే సీసమ్ సీడ్స్ నూకాలంటే కోర్స్ రైస్. సో ఈ 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫెస్టివల్ పండుగ ఇచ్చారు మనకు అండ్ రిలేటెడ్ ఇచ్చారు. సో బొడ్డెమ్మ ఫెస్టివల్, బతుకమ్మ ఫెస్టివల్, బోనం ఫెస్టివల్. సో 3 ఫెస్టివల్ పేరు ఇచ్చారు కదా. సో ఇప్పుడు దాకా మనం ఒక దగ్గర 15 క్వశ్చన్స్ అనేది ఓన్లీ బతుకమ్మ ఫెస్టివల్. ఎందుకంటే బతుకమ్మ పండుగలో ఏ రూపంలో కనుక మీరు క్వశ్చన్ అనేది అడిగినా కూడా మీరు 100% మ్యారథాన్ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మీరు ఆన్సర్ చేస్తారు ఖచ్చితంగా. ఓకే, అయితే మనకు బొడ్డెమ్మ ఫెస్టివల్ ఇచ్చారు చిల్డ్రన్ ఫెస్టివల్ అని, బతుకమ్మ ఫెస్టివల్ ఏమో మదర్ ఫెస్టివల్ ఇచ్చారు, అండ్ బోనం ఏమో భోజనం ఇచ్చారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బొడ్డే అంటే మీనింగ్ ఏంటంటే స్మాల్ గర్ల్. దీని ఒక మీనింగ్ ఏంటంటే స్మాల్ గర్ల్ అంటే బొడ్డెమ్మ ఈజ్ ప్లేడ్ ఓన్లీ బై అన్మ్యారీడ్ గర్ల్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో 1 అనేది కరెక్ట్. అండ్ బతుకమ్మ ఈజ్ అ మదర్ ఫెస్టివల్. సో బతుకమ్మ అనేది మదర్ ఫెస్టివల్ అండ్ బొడ్డెమ్మ అనేది చిల్డ్రన్ ఫెస్టివల్. సో ఇది కూడా కరెక్ట్. అండ్ ఒక బోనం కనుక చూస్తే బోనం అనేది మీనింగ్ ఏంటంటే బోనం ఫెస్టివల్ అవుతుంటే మనకు దాని మీనింగ్ ఏంటంటే భోజనం అండి. సో ఈ 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫెస్టివల్ అండ్ దానికి సంబంధించిన రిలేటెడ్ ఇచ్చారు మనకు, అది కూడా కరెక్ట్లీ మ్యాచ్డ్. సో బొడ్డెమ్మ ఫెస్టివల్ 3 ఇచ్చారు మనకు, అందులో భాద్రపాడ మాసము, బహుళ పంచమి ఇచ్చారు, అండ్ మహాలయ అమావాస్య ఈ 3 అనేది ఇవ్వడం జరిగింది. అయితే బొడ్డెమ్మ ఈ సెలబ్రేటెడ్ ఇన్ ద భాద్రపాడ మాసం ఫ్రమ్ బహుళ పంచమి. ఎప్పటి నుంచి అంటే బహుళ పంచమి నుంచి టిల్ మహాలయ అమావాస్య రోజు వరకు ఈ బొడ్డెమ్మ ఫెస్టివల్ పండుగని జరుపుకోవడం జరిగింది. సో ఎన్ని రోజులు అంటే 9 రోజులు. ఇది కూడా 9 days జరుపుకుంటారు. సో 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మనకు లిస్ట్ 1 ఇచ్చారు, లిస్ట్ 2 ఇచ్చారు. బోనాలు, పోతురాజు అండ్ ఘటోత్సవరం, రంగము, ముదిరాజు క్యాస్ట్, కాపర్ పాట్ అండ్ గావు పట్టడం ఒకటి, అండ్ ఉరాది ఈ 3 అనేది ఇవ్వడం జరిగింది. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో ది ప్రాసెస్ ఆఫ్ బోనాలు ఫెస్టివల్, ఇదేంటంటే బోనాలు ఫెస్టివల్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ఉరాడి. సో 1 అనేది 4. అండ్ పోతురాజు విల్ కిల్ ద గోట్ విత్ హిస్ టీత్ అండ్ సపరేట్ ద బాడీ అండ్ హెడ్. దిస్ ఈజ్ నౌన్ యాజ్ గావు పట్టడం. సో పోతురాజు అంటే గావు పట్టడం అంటే 3. సో ఇది మీకు గుర్తుపెట్టుకోండి. ఘటం అంటే ఇది ఒక కాపర్ పాట్ అండి, డెకరేటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మదర్ గాడ్డెసెస్. సో కాపర్ పాట్ అనేది ఘటం. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే 4, 3, 2, 1. రంగం అనేది అంటే ద ప్రీస్ట్ ఆఫ్ గాడ్డెసెస్ ఆర్ ఆఫ్ ముదిరాజ్ క్యాస్ట్ హూ ఫాస్ట్ ఆన్ ద డే ఆఫ్ బోనాలు అండ్ విల్ పెర్ఫార్మ్ రంగం ద ఫాలోయింగ్ డే. సో రంగం రిలేటెడ్ టు ముదిరాజ్ క్యాస్ట్. అంటే 4, 3, 2, 1 అంటే 1 అనేది ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనకు ఎగ్జామినేషన్లో మ్యాథ్స్ ద ఫాలోయింగ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామినేషన్లో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ కరెక్ట్ రిలేటెడ్ టు బోనాలు ఫెస్టివల్? ఎల్లమ్మ టెంపుల్ ఇన్ గోల్కొండ ఫోర్ట్ అండ్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ సికింద్రాబాద్, బోత్ 1 and 2, అండ్ నన్ను. సో ఈ 2 కరెక్ట్, బట్ మనం అడిగింది నాట్ కరెక్ట్ కాబట్టి 4. సో ఎందుకంటే బోనాలు ఫెస్టివల్ అనేది సెలబ్రేషన్ స్టార్ట్ ఆన్ ఫస్ట్ సండే ఆఫ్ ఆషాఢం. సో ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం రోజు ఈ బోనాలు పండుగని జరుపుకోవడం జరుగుతుంది, స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అది ఎక్కడ అంటే ఎల్లమ్మ టెంపుల్ ఎక్కడ ఉందంటే గోల్కొండ ఫోర్ట్. సో గోల్కొండ కోటలో మొట్టమొదటిసారిగా ఏదైనా ఈ పండుగని అంటే ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం రోజున ఎల్లమ్మ టెంపుల్ అయిన గోల్కొండ కోటలో ఈ బోనాల్ ఫెస్టివల్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ సండే రోజు అంటే ఆషాఢ మాసంలోనే సెకండ్ సండే ఏదైతే ఉందో ఆ సండే రోజు అంటే ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో, అది ఎక్కడ ఉందంటే సికింద్రాబాద్లో. సో అక్కడ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ 2 మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మనకు ఇలా కూడా అడిగే అవకాశం ఉన్నది. సో ఆప్షన్ 4 అనేది నాట్ కరెక్ట్ రిలేటెడ్ టు బోనాలు ఫెస్టివల్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ రిలేటెడ్ టు బోనాలు ఫెస్టివల్ ఇన్ తెలంగాణ? 1. On second Sunday at Balkampeta Ellamma temple. Second one, lastly it is celebrated at Akkana Madana temple in
హరిబౌలి ఓల్డ్ సిటీ, థర్డ్ వన్ బోత్ 1 and 2 నన్ను. మనం అడిగింది ఏమిటి, బోనాలు ఫెస్టివల్ సంబంధించింది, కరెక్ట్ అడిగారు. అయితే సెకండ్ సండే రోజు బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్. సో ఇది కూడా కరెక్ట్ అండి, మీకు ఇందాకే చెప్పాను. ఆన్ సెకండ్ సండే ఎట్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్తో, అది ఎక్కడ ఉందంటే సికింద్రాబాద్తో పాటు బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లో కూడా ఈ సెకండ్ సండే రోజు కూడా ఈ ఆషాఢ మాసంలో 2వ ఆదివారం రోజు ఈ బోనాలు ఫెస్టివల్ని జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి 1 అనేది కరెక్ట్. అండ్ లాస్ట్ అంటే చివరి రోజు ఎక్కడ జరుపుకుంటారు అంటే అక్కన్న మాదన్న టెంపుల్ అయినా, అది ఎక్కడ ఉందంటే హరిబౌలి. అది హరిబౌలి అంటే ఎక్కడంటే ఓల్డ్ సిటీలో. సో ఈ రెండు కరెక్ట్ కాబట్టి 3 అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో చాలా వరకు మనకు దీనిపైన రావడం జరుగుతుంది. అయితే ద ప్రాసెషన్ టేక్స్ ప్లేస్ విత్ ఘట్టం అండ్ ద మోడల్స్ ఆఫ్ అక్కన్న మాదన్న అండ్ ద ఎలిఫెంట్ అండ్ ఫైనల్లీ ఘట్టం ఈజ్ ఇమ్మర్స్డ్ ఎట్ నైపోలా అంటే నయాపోలు ఇన్ ద ఓల్డ్ సిటీ. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, మనకు లిస్ట్ 1 ఇచ్చారు, లిస్ట్ 2 ఇచ్చారు, బోనాలు ఫెస్టివల్ సంబంధించింది. సో ఫస్ట్ సండే, సెకండ్ సండే ఘట్టము 1908 ఇచ్చారు. ఒకటేమో నయాపూలు ఉజ్జయిని మహంకాళి టెంపుల్, మీర్ అలం మండి ఎల్లమ్మ టెంపుల్. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఫస్ట్ సండే అంటే ఎల్లమ్మ టెంపుల్, ఇది ఎక్కడ అంటే గోల్కొండ ఫోర్ట్ అని. సో ఇక్కడ 4 వస్తుంది. ఫస్ట్ 4 అంటే ఈ రెండు మీరు ఎలిమినేషన్ చేయవచ్చు. అండ్ సెకండ్ సండే ఎక్కడ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, సెకండ్ సండే రోజు బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్తో పాటు ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో కూడా సికింద్రాబాద్లో ఉన్న ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఏంటంటే సెకండ్ సండే జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 4-2 వస్తుంది. సో 4-2 అంటే 1 ఇది రాంగ్ కాబట్టి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. సో 4-2-1-3. మీకు ఇందాకే చెప్పాను, ప్రీవియస్గా చెప్పాను మీకు ఏమని చెప్పానంటే ఘట్టం అనేది ఏంటంటే నయాపూల్ అంటే లాస్ట్ డే ఎప్పుడైతే అక్కన్న మాద టెంపుల్ ఎక్కడ ఉందంటే హరిబౌలి, అది ఎక్కడ ఉందంటే ఓల్డ్ సిటీలో. అయితే ఈ లాస్ట్ డే జరుపుకున్న తర్వాత ద ప్రొసెషన్ అనేది టేక్ ప్లేస్ అవుతుందండి, దేంతో అంటే ఘట్టము. సో ఆ ఘట్టం అనేది ఏదైతే ఉందో ది ఘట్టం అంటే విత్ ఘట్టం అండ్ ద మోడల్స్ ఆఫ్ అక్కన్న మాదన్న ఆన్ ద ఎలిఫెంట్ అంటే ఏనుగు పైన ఈ మోడల్స్ ఆఫ్ అక్కన్న మాదన్నతో పాటు ఘట్టం అనేది ప్రొసెషన్లో అనేది చేస్తారండి. అండ్ ఫైనల్గా ఆ ఘట్టంని ఏదైతే ఉందో దాన్ని నయాపూల్ అయినా అంటే ఓల్డ్ సిటీలో ఉన్న నయాపూల్లో ఈ ఘట్టంని ఇమ్మర్స్డ్ చేయడం జరుగుతుంది. సో ఘట్టం అనేది ఎక్కడంటే నయాపూల్ అనేది మీకు గుర్తుండాలి. అయితే 1908 ఎందుకు ఇచ్చానంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1908లో ఇన్ 1908 డ్యూరింగ్ ముసి రివర్ ఫ్లడ్స్ అంటే ముసి నది ఎక్కువగా వరదలు అనేది బాగా రావడం వల్ల 1908లో అప్పుడు ఏంటంటే నిజాం అయిన అతను ఏంటంటే మహంకాళి గాడెస్కి ఏంటంటే ఒక హిందూ ట్రెడిషన్ అంటే ఇన్ 1908 డ్యూరింగ్ ముసి రివర్ ఫ్లడ్స్ ద నిజాం. సో అతను నిజాం పేరు నేను తర్వాత నెక్స్ట్ క్వశ్చన్లో చెప్తాను. సో నిజాం ఆఫర్డ్ బోనం టు మహంకాళి గాడెసెస్ అకార్డింగ్ టు హిందూ ట్రెడిషన్. అది ఎక్కడ అంటే మీర్ అలం మండి దగ్గర నిజాం అతను ఆఫర్ చేయడం జరిగింది హిందూ ట్రెడిషన్ అని. సో అది ఎప్పుడు అంటే 1908. ఒకవేళ కానీ 1908 అంటే మీకు ముసి రివర్ అని గుర్తు రావాలి, ముసి రివర్ ఫ్లడ్స్ అనేది గుర్తు రావాలి, ఆర్ నిజాం అయినా గుర్తు రావాలి, ఆ నిజాం సంబంధించిన పేరు అయినా గుర్తు రావాలి, ఆర్ మీర్ అలం మండి అయినా గుర్తు రావాలి. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు బోనాలు ఫెస్టివల్. మనం అడిగింది బోనాలు ఫెస్టివల్. సాలార్ జంగ్, నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాను, మీర్ ఉస్మాన్ అలీ ఖాను, నన్ను. అంటే బోనాలు ఫెస్టివల్కి సంబంధించిన మనకు మనం ఇచ్చారు 4 ఆప్షన్స్. అయితే మీకు ఇందాక చెప్పాను కదా 1908లో ఎప్పుడైతే ఈ ముసి నది ఎక్కువ వరదలు రావడం వల్ల ఏంటంటే చాలా వరకు ఈ ఫ్లడ్స్ వల్ల కొంచెం ఇబ్బందులు అవ్వడం జరిగింది. అప్పుడు ఏంటంటే 6th నిజాం అయిన మీర్ మహబూబ్ అలీ ఖాన్ అంటే ఆప్షన్ 2 6th నిజాం అయిన మీర్ మహబూబ్ అలీ ఖాన్ అతను ఏం చేశారంటే ఆఫర్డ్ బోనం అంటే మహంకాళి గాడెస్ అయిన బోనం అతన్ని ఆఫర్ చేయడం జరిగింది. అండ్ అకార్డింగ్ టు హిందూ ట్రెడిషన్. సో అది ఎక్కడ అంటే మీర్ అలం మండి. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటేనే రేపు ఎగ్జామినేషన్లో ఏ విధంగా వచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్, నాట్ కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు రంగం. సో 1 రంగం అనేది ఈజ్ హెల్డ్ ద నెక్స్ట్ మార్నింగ్ ఆఫ్ బోనాలు ఫెస్టివల్. సెకండ్ వన్ కుమ్మరి రత్తయ్య ఇచ్చారు అండ్ థర్డ్ వన్ ద ప్రీస్ట్ ఆఫ్ గాడ్డీస్
ఆఫ్ ముదిరాజ్ క్యాస్ట్ హూ ఫాస్ట్ ఆన్ ద డే ఆఫ్ బోనాలు అండ్ విల్ పెర్ఫామ్ రంగం ద ఫాలోయింగ్ డే. సో 4th వన్ ఏమో నన్ను ఇచ్చారు. మీకు ఇందాకే చెప్పాను కదా, ఓవరాల్గా పెర్ఫార్మింగ్ ద ఓరాకిల్ అంటారు దీన్ని, పెర్ఫార్మింగ్ ఓరాకిల్ అంటారు దీన్ని. అదేంటంటే రంగం అనేది హెల్డ్ ద నెక్స్ట్ మార్నింగ్ ఆఫ్ బోనాల్ ఫెస్టివల్, అంటే బోనాల్ ఫెస్టివల్ నెక్స్ట్ రోజు దీన్ని ఈ రంగంని ఇది హెల్డ్ చేయడం జరుగుతుంది. సో 1 అనేది కరెక్ట్, మనం అడిగింది నాట్ కరెక్ట్ కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అయితే ఏ ఉమెన్ స్టాండ్ అటాప్ ఆఫ్ ఏ వెట్ ఎర్తన్ పాట్ విత్ ఓపెన్ హెయిర్ హోల్డింగ్ నీమ్ స్టెమ్స్ ఇన్ హర్ హెడ్ అండ్ విత్ టర్మరిక్ ఆల్ ఓవర్ ద ఫేస్ టెల్స్ అబౌట్ ద ఫ్యూచర్. సో దీని ఏమంటారు, మనకు భవిష్యవాణి అని కూడా చెప్పడం జరుగుతుంది. సో మనకు ఇది తరచుగా మనకు బోనాల్ ఫెస్టివల్ కూడా చూడడం జరుగుతుంది ఇది కూడా. సో దీన్నే రంగం అని అంటారండి. అండ్ ద ఎర్తన్ పాట్ ఈస్ ప్రిపేర్డ్ బై ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ కుమ్మరి రతయ్య. సో కుమ్మరి రతయ్య ఫ్యామిలీ మెంబర్స్ ఈ ఏదైతే ఎర్తన్ పాట్ ఉందో వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, కాబట్టి కుమ్మరి రతయ్య అని నేను పేరు ఇచ్చాను. సో ఇది కూడా కరెక్ట్, రిలేటెడ్ టు రంగం సంబంధించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ద ప్రీస్ట్ ఆఫ్ గాడ్డెసెస్ ఆర్ ఆఫ్ ముదిరాజు క్యాస్ట్ హూ ఫాస్ట్ ఆన్ ద డే ఆఫ్ బోనాలు అండ్ విల్ పెర్ఫామ్ రంగం ద ఫాలోయింగ్ డే. సో ద విలేజ్ పీపుల్ సరౌండ్స్ హర్ విలేజ్ హెడ్మ్యాన్స్ అమాంగ్ పీపుల్ ఆఫర్స్ ప్రేయర్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ విలేజ్ పీపుల్. సో ఇంతవరకు మీరు రంగం సంబంధించి అండ్ బోనాల్ ఫెస్టివల్ సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇంకో విషయం ఏంటంటే 16th జూన్ రోజు 2014 రోజు ఏంటంటే ఆన్ 16th జూన్ 2014 అంటే తెలంగాణ గవర్నమెంట్ దీన్ని ఒక రాష్ట్ర పండుగ అని డిక్లేర్ చేయడం జరిగింది. సో 16వ జూన్ రోజు అంటే 16th జూన్ 2014 రోజు అంటే తెలంగాణ గవర్నమెంట్ డిక్లేర్ బోనాల్ హ్యాజ్ ఏ స్టేట్ ఫెస్టివల్. సో ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ అడిగితే అడగవచ్చు. సో మన నాట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 4 అనేది నాట్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు మకర సంక్రాంతి. సో ఇప్పుడు దాకా మనం బతుకమ్మ ఫెస్టివల్ గురించి నేర్చుకున్నాం, బతుకమ్మ పండుగ, దాంతోపాటు బోనాలు పండుగ అండ్ బొడ్డెమ్మ పండుగ గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మకర సంక్రాంతి ఫెస్టివల్ అంటే సంక్రాంతి పండుగ గురించి నేర్చుకోబోతున్నాం. 1 పుష్యమాసము, 2nd వన్ హార్వెస్టింగ్ సీజన్ ఫెస్టివల్, 3rd వన్ ఏమో బోత్ 1 and 2, 4th వన్ ఏమో నన్. అయితే సంక్రాంతి ఈ సెలబ్రేటెడ్ ఇన్ పుష్యమాసం వెన్ సన్ ఎంటర్స్ ఇంటూ మకర రాశి, సన్ ఎంటర్ టు మకర రాశి, కాబట్టి ఇది కరెక్టే. అండ్ ఈ ఫెస్టివల్ని ఏమని అంటారంటే ఆల్సో నౌన్ యాజ్ హార్వెస్టింగ్ సీజన్ ఫెస్టివల్. ఎందుకంటే ఖరీఫ్ క్రాప్ అనేది ఎప్పుడైతే హార్వెస్టింగ్ అప్పుడే దీన్ని జరుపుకోవడం జరుగుతుంది, అంటే అది ఇదే టైంలో సీజన్లో. సో ద ఫెస్టివల్ ఈజ్ నౌన్ యాజ్ హార్వెస్టింగ్ సీజన్ ఫెస్టివల్ బికాస్ ద ఫార్మర్ విల్ గెట్ దేర్ క్రాప్ ప్రొడ్యూస్. సో 2 కరెక్ట్ కాబట్టి బోత్ 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నాట్ కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు మకర సంక్రాంతి ఫెస్టివల్. మనం అడిగింది నాట్ కరెక్ట్. సో దిస్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఫర్ 3 days అండ్ దే ఆర్ భోగి, సంక్రాంతి, కనుమ. అండ్ 3rd వన్ సంక్రాంతి ఈజ్ నౌన్ యాజ్ ద యానిమల్ ఫెస్టివల్. మనం అడిగింది ఏమిటి, నాట్ కరెక్ట్. సో మకర సంక్రాంతి ఏదో పండుగ ఏదైతే ఉందో దీన్ని 3 రోజులు జరుపుకోవడం జరుగుతుంది. సో 1 అనేది కరెక్ట్. అండ్ 3 రోజులు ఏంటంటే భోగి, సంక్రాంతి, కనుమ. సో ఇది కూడా కరెక్ట్. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే సంక్రాంతి రోజు ఏదైతే పండుగ జరుపుకుంటారో అంటే ఈ 3 రోజుల పండుగలో దాని ఏమంటే అనిమల్ ఫెస్టివల్ అని అంటారు, ఇచ్చారు మనకు. సో ఇది రాంగ్ అండి, ఎందుకంటే కనుమ ఈజ్ నౌన్ యాజ్ ద అనిమల్ ఫెస్టివల్. ఆన్ దిస్ డే అనిమల్స్ ఆర్ వర్షిప్డ్, ఎస్పెషల్లీ కౌస్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే భోగి రోజు, సంక్రాంతి రోజు అంటే ఉమెన్ విల్ డ్రా రంగోలీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్ అండ్ ప్లేస్ గొబ్బెమ్మ ఆన్ ఇట్ విచ్ ఈస్ మేడప్ ఆఫ్ కౌ డంగ్. సో ఇది రిలేటెడ్ టు మకర సంక్రాంతికి సంబంధించిన పండుగ గురించి ఇవి. సో మనకు నాట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, నాట్ కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు మహాశివరాత్రి. సో ఇప్పుడు ఏ పండుగ అంటే మహాశివరాత్రి పండుగ గురించి. సో ద డే ఆన్ విచ్ మ్యారేజ్ ఆఫ్ లార్డ్ శివ అండ్ పార్వతి టుక్ ప్లేస్ ఈజ్ శివరాత్రి. 2nd వన్ కృష్ణ పక్ష చతుర్దశి ఆఫ్ మగమాసం. సో 3rd వన్ బిల్వపాట్రాస్. సో ఎందుకు నేను ఇలా తెలుగు కూడా మాసం గురించి ఇస్తున్నానంటే ఒకవేళ కనుక మనకు ఇప్పుడు రిమైనింగ్ అంటే కొంచెం ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఒకవేళ కనుక మనకు పేపర్ టఫ్గా ఇచ్చిన అండ్ ఒకవేళ కనుక ఇవ్వాలనుకుంటే ఈ విధంగా ఇంకా డీటెయిల్గా అడిగే అవకాశం ఉంది. సో ఒకవేళ కనుక మనం ఇంత డీటెయిల్గా మనం నేర్చుకుంటే మనకి ఏ విధంగా ఆ పండుగ గురించి ఇచ్చినా కూడా మనం 100% ఆన్సర్ చేయగలుగుతాం ఎగ్జామినేషన్లో. సో మనకు కావాల్సింది ఆ పండుగ గురించి ఎలాంటి క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేయాలి, మనకు మార్కులు రావాలి, అల్టిమేట్ మనకు జాబ్ రావాలి, అది మన టార్గెట్. సో అందుకే నేను
ప్రతి టాపిక్ పైన డీటెయిల్స్గా అనేది క్వశ్చన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఈ మ్యారథాన్ ప్రోగ్రాంలో. సో మనకు నాట్ కరెక్ట్ ఇచ్చాడు మహాశివరాత్రికి సంబంధించింది కాబట్టి ఈ 3 కరెక్ట్ అండి అండ్ 4 అనేది నాట్ కరెక్ట్. ఎందుకంటే ద డే ఆన్ విచ్ మ్యారేజ్ ఆఫ్ లార్డ్ శివ అండ్ పార్వతి టుక్ ప్లేస్ ఇస్ దాని ఏమంటే శివరాత్రి రోజు అండి. అండ్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ కృష్ణపక్ష చతుర్దశి ఆఫ్ మాఘమాసము. అండ్ లార్డ్ శివ ఈజ్ వర్షిప్డ్ విత్, సో లార్డ్ శివ వర్షిప్డ్ విత్ బిల్వ పాట్రాస్ విచ్ ఆర్ బిలౌడ్ టు శివ. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే పీపుల్ విల్ ఫాస్ట్ ఆన్ దిస్ డే అండ్ స్టే అవేక్ ద హోల్ నైట్. సో ఆప్షన్ 4 అనేది రైట్, అంటే నాట్ కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు మహాశివరాత్రి. నెక్స్ట్ క్వశ్చన్, హోలీ ఫెస్టివల్. సో ఇప్పుడు హోలీ పండుగ గురించి ఇచ్చారు మనకు. దిస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ పాల్గుణ ఫుల్ మూన్ డే. బి మొడుగు ఫ్లవర్స్. సి బాంగు ఆల్కహాల్. సో మనకు హోలీ ఫెస్టివల్ గురించి ఈ క్వశ్చన్ అనేది ఇచ్చారు మనకు. అయితే హోలీ ఫెస్టివల్ రోజు ఏంటంటే మనకు అడిగింది ఫస్ట్ ఏంటంటే ఒకటి దిస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ పాల్గుణ ఫుల్ మూన్ డే రోజు జరుపుకుంటారని ఇచ్చారు. సో ఇది కూడా కరెక్ట్ అండి. ఇది ఆ రోజు దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. అండ్ మొడుగు ఫ్లవర్ తోటి కలర్స్ అనేది తయారు చేసి ఆ రోజు సెలబ్రేట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా కరెక్ట్. మీరు మొడుగు ఫ్లవర్స్ అని దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ బంగు ఆల్కహాల్ ఆ రోజు తాగడం జరుగుతుంది కాబట్టి ఈ 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఉగాది ఫెస్టివల్. సో ఉగాది ఫెస్టివల్ గురించి ఇచ్చారు మనకు. దిస్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ శుద్ధ పాండ్యమి ఆఫ్ చైత్ర మాసము. అండ్ బి ద బిగినింగ్ ఆఫ్ న్యూ ఏజ్. అండ్ సి ద డిషెస్ ఇంక్లూడ్ భక్షాలు అంటే పొల్లెళ్ళు ఆర్ పురపులి అంటే స్వీటు. సో మనకు ఉగాది ఫెస్టివల్ గురించి ఇవ్వడం జరిగింది కాబట్టి సో నేను ఉగాది ఫెస్టివల్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దిస్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఆన్ శుద్ధ పాండ్యమి ఆఫ్ చైత్ర మాసము. అండ్ దీని ఏమంటే ఈ ఉగాది ఫెస్టివల్ రోజు ఏంటంటే దీన్ని తెలుగు న్యూ ఇయర్ స్టార్ట్స్ ఫ్రమ్ ద డే ఆఫ్ ఉగాది. సో తెలుగు న్యూ ఇయర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుందంటే డే ఆఫ్ ఉగాది ఫెస్టివల్ రోజు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ద నేమ్ ఉగాది డెరైవ్డ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటే సాంస్క్రిట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే దీన్నే బిగినింగ్ ఆఫ్ న్యూ ఇయర్ అని కూడా అంటారు కాబట్టి ఈ 3 కరెక్ట్ అండి. అండ్ ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. ఇంకో విషయం ఏంటంటే కొన్ని రాష్ట్రాల్లో ఉగాది పండుగని వేరే వేరే పేరుగా జరుపుకుంటారు. ఒకవేళ కనుక మీకు కొన్ని చెప్తాను గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్రలో చూస్తే మహారాష్ట్రలో ఈ పండుగని ఏ విధంగా జరుపుకుంటారంటే ఈ పండుగ పేరు ఏంటంటే గుడి పడవ. మనం ఏ విధంగా అయితే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో మరియు కర్ణాటక రాష్ట్రంలో ఉగాది అని ఏ విధంగా అయితే జరుపుకుంటామో మహారాష్ట్ర దీన్ని గుడి పడవగా జరుపుకోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలో ఏ విధంగా అంటే పూతాండు. సో తమిళనాడులో పూతాండుగా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. అండ్ కేరళ రాష్ట్రంలో దీన్ని వైషుగా దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పంజాబ్ రాష్ట్రం దీన్ని బైసాఖిగా జరుపుకోవడం జరుగుతుంది. అండ్ వెస్ట్ బెంగాల్లో దీన్ని ఏ విధంగా జరుపుకుంటారంటే పోహేలా బైసాఖి. సో పోహేలా బైసాఖిగా దీన్ని జరుపుకోవడం జరుగుతుంది అంటే ఉగాది ఫెస్టివల్ని. సో ఇన్ని రాష్ట్రాల్లో ఇన్ని రకాల పేర్లుగా దీన్ని జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ వ్యూ ఆఫ్ శ్రీ రామనవమి ఫెస్టివల్. సో శ్రీరామనవమి అనే నవమి ఫెస్టివల్ గురించి ఇచ్చారు మనకు. ఏ ఆన్ దిస్ డే ద స్టేట్ గవర్నమెంట్ విల్ సెండ్ సిల్క్ క్లాత్స్ అండ్ పియరల్స్ ఫర్ శ్రీరామ కళ్యాణోత్సవం టు భద్రాచలము. అండ్ బి దిస్ ట్రెడిషన్ ఈస్ ఫాలోడ్ బై అసబ్జాయి పీరియడ్. అండ్ సి చిరుతల భజన. మనం అడిగింది శ్రీరామనవమి ఫెస్టివల్ గురించి ఇచ్చారు కాబట్టి సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే అంటే శ్రీరామనవమి రోజు ఫెస్టివల్ ఏదైతే ఉందో ఆ రోజు స్టేట్ గవర్నమెంట్ అనేది ఈ సిల్క్ క్లాత్తో పాటు పియరల్స్ అనేది శ్రీరామ కళ్యాణోత్సవం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇక్కడ అంటే భద్రాచలము. సో భద్రాచలం టెంపుల్. అయితే ఇది 1 అనేది కరెక్ట్ అండి. అండ్ ఈ ట్రెడిషన్ నుంచి ఎక్కడి నుంచి ఫాలో అవ్వడం జరుగుతుంది, ఎప్పటి నుంచి అంటే అసబ్జాయి పీరియడ్ ఇచ్చారు. ఇది రాంగ్ అండి. ఎప్పటి నుంచి అంటే కుతుబ్ షాహీ పీరియడ్ అంటే బి అనేది రాంగ్. బి కనుక ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. సో చిరుతల భజన అంటే ఇన్ చిరుతల భజన రామాయణ స్టోరీ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఫ్రమ్ రామాస్ బర్త్ టిల్ హిస్ కొరోనేషన్. సో
సి అనేది కూడా కరెక్ట్ కాబట్టి ఏ అండ్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, దసరా ఆర్ దుసరా ఫెస్టివల్. సో ఏ, ఇన్ తెలంగాణ బిఫోర్ దసరా ఫెస్టివల్ బతుకమ్మ ఫెస్టివల్ విల్ బి సెలబ్రేటెడ్. అండ్ బి, జమ్మి లీవ్స్ ఆర్ కాల్డ్ యాజ్ బంగారము. అండ్ సి, డాన్స్ పర్ఫార్మ్డ్ డ్యూరింగ్ దసరా ఈజ్ నౌన్ యాజ్ బేతాళ డాన్స్. సో ఇవి మూడు కరెక్ట్ అండి. దసరా పండుగ ఏంటంటే అంటే బతుకమ్మ అంటే దసరా ఫెస్టివల్ ముందల దసరా పండుగ రోజు ముందుల ఏంటంటే దసరా పండుగ రోజు కంటే ముందల రోజు ఏంటంటే బతుకమ్మ పండుగల్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే దాని తర్వాతనే దసరా ఫెస్టివల్ జరుపుకోవడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. సో ఇది ఏ అనేది కరెక్ట్. అండ్ జమ్మి లీవ్స్ అంటే జమ్మి ఆకు ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే బంగారం అని పిలవడం అంటారండి. అండ్ దసరా రోజు ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఏది ఉందో దాన్ని ఏమంటారంటే బేతాళ డ్యాన్స్ అని అనడం జరుగుతుంది. అయితే ఇది ఇంకా డీటెయిల్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇన్ తెలంగాణ బిఫోర్ దసరా ఫెస్టివల్ బతుకమ్మ విల్ బి సెలబ్రేటెడ్ అకార్డింగ్ టు మహాభారత ఏంటంటే పాండవాస్ కెప్ట్ దేర్ వెపన్స్ ఆన్ జమ్మి ట్రీ. ఎందుకు జమ్మి ట్రీని జమ్మి ఆకులైనా జమ్మి ట్రీని ఎక్కువగా జమ్మి చెట్టుని ఎక్కువగా పూజిస్తారంటే సంబంధించి ఎందుకు దసరా ఫెస్టివల్ అంటే మహాభారత ప్రకారం ఏంటంటే పాండవులు వాళ్ళ సంబంధించిన ఏదైతే వెపన్స్ ఉన్నాయో జమ్మి ట్రీ బిఫోర్ అంటే ఆన్ జమ్మి ట్రీ బిఫోర్ గోయింగ్ టు ఎక్సైల్ అండ్ దే కలెక్ట్ ద వెపన్ వైల్ గోయింగ్ బ్యాక్ టు ద కింగ్డమ్. సో ఇట్ ఈస్ ఆల్సో నౌన్ యాజ్ దిస్ డే ఈజ్ సెలబ్రేట్ యాజ్ దసరా. ఫ్రమ్ ఆశ్వయుజ శుద్ధ పాండ్యమి టు శుద్ధ నవమి నవరాత్రి ఆర్ సెలబ్రేటెడ్ ఫర్ 9 days అండి. అండ్ ఆన్ 10th day ఏంటంటే విజయదశమి ఈజ్ బీయింగ్ సెలబ్రేట్ అంటే 10వ రోజు ఏంటంటే విజయదశమి పండుగను జరుపుకోవడం జరుగుతుంది. అండ్ ద ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ హగ్ ఈచ్ అదర్ బై గివింగ్ ద లీవ్స్ ఆఫ్ జమ్మి ట్రీ. సో లీవ్స్ ఆఫ్ జమ్మి ట్రీ. సో ఈ లీవ్స్ని ఏమంటారంటే బంగారం అని పిలువబడుతుంది. అయితే డాన్స్ పెర్ఫార్మ్ డ్యూరింగ్ ద దసరా ఇస్ నౌన్ యాజ్ బేతాళ డాన్స్. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ సీయింగ్ పాలపిట్ట, ఇదే దసరా రోజు ఏంటంటే పాలపిట్ట అంటే ఇండియన్ రోలర్ బైటింగ్ చూస్తే అంతా మంచి జరుగుతుందని ఒక నమ్మకం అండి. సో ఈ మూడు స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, నాట్ కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు సదర్ ఫెస్టివల్. మహిషా ఫెస్టివల్ బఫెలో అండ్ యాదవ కమ్యూనిటీ డి నన్ ఇచ్చారు. సో సదర్ ఉత్సవాన్ని మనం చాలా వరకు మనం పేపర్లో చూస్తుంటాము. అండ్ ఎక్కువగా ఈ పండుగని మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా అంటే ఇది ఇంపార్టెంట్ ఇది. సో సదర్ ఫెస్టివల్ గురించి చెప్తాను. సో దిస్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ మహిషా ఫెస్టివల్ అంటారండి ఇది సదర్ ఫెస్టివల్ని. సో ఏ అనేది కరెక్ట్. సో దిస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఫర్ 2 or 3 days. ఎన్ని రోజులు అంటే 2 లేదా 3 రోజులు జరుపుకోవడం జరుగుతుంది. అది కూడా దీపావళి తర్వాతనే. సో దీపావళి ఫెస్టివల్ తర్వాతనే దీన్ని ఈ సదర్ ఫెస్టివల్ని జరుపుకోవడం జరుగుతుంది. అండ్ బఫెలో విచ్ ఇస్ ద వెహికల్ ఆఫ్ యమధర్మరాజు విల్ బి డెకరేటెడ్ విత్ గార్లాండ్, పెయింటెడ్ హార్న్స్ అండ్ యాంకిల్ బెల్స్ అండ్ విల్ టైడ్ అండ్ ఇట్ విల్ బి పాడెడ్ త్రూ ద స్ట్రీట్. సో ఈ ఫెస్టివల్ ఏంటంటే మెజారిటీగా ఏ కమ్యూనిటీ దీన్ని జరుపుకుంటారంటే యాదవ్ కమ్యూనిటీ జరుపుకోవడం జరుగుతుంది సదర్ ఫెస్టివల్ని. సో 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేది నన్ను. ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ అంటే ఈ ఫెస్టివల్ ఏ విధంగా బిలీవ్ చేస్తారంటే బై సెలబ్రేటింగ్ దిస్ ఫెస్టివల్ దేర్ విల్ నాట్ బి అల్టిమేట్లీ డెత్స్. సో ఈ ఫెస్టివల్ యొక్క ఉద్దేశం. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫెస్టివల్ సెలబ్రేటెడ్ బై తెలంగాణ గవర్నమెంట్. సో 1 శాతవాహన ఫెస్టివల్ ఇన్ కరీంనగర్ జనవరి. సెకండ్ 1 కాకతీయ ఫెస్టివల్ వరంగల్ అక్టోబర్. సో మనకు 2 ఫెస్టివల్ గురించి ఇచ్చారు. ఒకటేమో శాతవాహన ఫెస్టివల్ అనేది ఇది ఎక్కడ అంటే కరీంనగర్లో జరుపుకుంటారు. అది కూడా ఏ మంత్లో అంటే జనవరి మంత్లో. అండ్ సెకండ్ 1 కాకతీయ ఫెస్టివల్ అనేది వరంగల్లో జరుపుకోవడం జరుగుతుంది. అది ఎక్కడ అంటే అది ఎప్పుడు అంటే అక్టోబర్లో. సో ఈ 2 కరెక్ట్ అండి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఫెస్టివల్స్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అది 2 శాతవాహన ఫెస్టివల్ ఒకటి అండ్ కాకతీయ ఫెస్టివల్. సో ఈ 2 ఫెస్టివల్తో పాటు ఇంకా ఫెస్టివల్స్ ఉన్నాయండి. ఇంకోటి అంటే కైట్ ఫెస్టివల్, కైట్స్ ఫెస్టివల్. ఇది ఎప్పుడు అంటే జనవరి. సో ఇది ఎప్పుడు ఏ నెలలో అంటే జనవరి సంక్రాంతి ఫెస్టివల్ రోజు. సో సంక్రాంతి ఫెస్టివల్ రోజు కైట్స్ ఫెస్టివల్ని జరుపుకోవడం జరుగుతుంది. అండ్ శాతవాహన ఫెస్టివల్ అనేది ఇది ప్లేస్ ఎక్కడ అంటే కరీంనగర్లో అండి. అండ్ మంత్ ఎప్పుడు అంటే జనవరి. అండ్ డెక్కన్ ఫెస్టివల్, ఇంకోటి ఏంటంటే డెక్కన్ ఫెస్టివల్. ఈ డెక్కన్ ఫెస్టివల్ని ఎక్కడ జరుపుకుంటారంటే హైదరాబాద్లో. అండ్ ఏ మంత్లో అంటే ఫిబ్రవరిలో జరుపుకోవడం జరుగుతుంది ఈ డెక్కన్ ఫెస్టివల్ని. అండ్ అదేవిధంగా లుంబిని ఫెస్టివల్
ఇంకోటి ఏంటంటే లుంబిని ఫెస్టివల్. ఈ లుంబిని ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారంటే అంటే ఏ రోజు అంటే ఒకేషన్ ఆఫ్ బుద్ధ జయంతి రోజు లుంబిని ఫెస్టివల్ జరుపుకోవడం జరుగుతుంది. అది ఎప్పుడు అంటే ఏప్రిల్ మేలో దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. అండ్ కాకతీయ ఫెస్టివల్ అనేది వరంగల్లో, అది ఎప్పుడు అంటే అక్టోబర్లో. సో ఫెస్టివల్ సెలబ్రేటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంటే ఇవి ఫెస్టివల్స్ అండి. సో కైట్స్ ఫెస్టివల్, డెక్కన్ ఫెస్టివల్, అండ్ లుంబిని ఫెస్టివల్, శాతవాహన ఫెస్టివల్, కాకతీయ ఫెస్టివల్. కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ వ్యూ ఆఫ్ తీజ్ ఫెస్టివల్. అంటే ఇప్పుడు నుంచి ట్రైబల్ ఫెస్టివల్. సో ట్రైబల్ ఫెస్టివల్ అండి, తీజ్ ఫెస్టివల్ అంటే ట్రైబల్ సంబంధించిందండి. సో సెలబ్రేటెడ్ ఇన్ శ్రావణ మాసము. అండ్ బి దిస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఓన్లీ బై ద అన్మ్యారీడ్ గర్ల్స్ విత్ ప్యూర్ హార్ట్. సి ఆన్ దిస్ డే ద అన్మ్యారీడ్ గర్ల్స్ షుడ్ ఈట్ చిల్లీస్, సాల్ట్ అండ్ మీట్. అయితే మనకి ఏమి ఇచ్చారంటే ఈ తీజ్ ఫెస్టివల్ అనేది శ్రావణ మాసంలో జరుపుకుంటారని ఇచ్చారు. అండ్ అది కూడా అన్మ్యారీడ్ గర్ల్సే దీన్ని జరుపుకోవడం జరుగుతుందని ఇచ్చారు. అండ్ సీఎం ఇచ్చారంటే అన్మ్యారీడ్ గర్ల్స్ ఈ తీజ్ ఫెస్టివల్ రోజు ఏంటంటే చిల్లీ సాల్ట్ మీట్ అనేది తినడం జరుగుతుందని ఇచ్చారు మనకు. సో సి అనేది రాంగ్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. తీజ్ ఫెస్టివల్ తరచుగా మనకు బిట్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ ఎక్కువగా ఏంటంటే దీనిపైన క్వశ్చన్స్ అనేది ఇస్తుంటారు. అయితే ఈ తీజ్ ఫెస్టివల్ అనేది రోజు అవుతుందో ఆన్ దిస్ డే అన్మ్యారీడ్ గర్ల్స్ షుడ్ నాట్ ఈట్ చిల్లీ సాల్ట్ అండ్ మీట్. సో సీని కనుక మనం రిమూవ్ చేస్తే ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే ఈ తీజ్ ఫెస్టివల్ రోజు అప్పుడు ఏంటంటే యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫెస్టివల్ ట్రైబల్స్ వర్షిప్ మెరమా గాడెసెస్ ఫర్ సేఫ్ గార్డింగ్ ద చిల్డ్రన్ అండ్ ఉమెన్. సో ఒక తీజ్ ఫెస్టివల్ కనుక గుర్తొస్తే మీకు మెరమా గాడెస్ మీకు గుర్తు రావాలి. సో ఈ తీజ్ ఫెస్టివల్ ఏ ట్రైబ్ సంబంధించిందంటే బంజారా ట్రైబ్ సంబంధించింది. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ వ్యూ ఆఫ్ ట్రైబల్ ఫెస్టివల్ ఇన్ తెలంగాణ. సో ట్రైబల్ ఫెస్టివల్ ఇన్ తెలంగాణ ఇచ్చారు. ఒకటేమో శీతల భవానీ ఫెస్టివల్ అండ్ తీజ్ ఫెస్టివల్, శ్రీ శివలాల్ మహారాజ్ జయంతి. అండ్ ఈ 3 ఇచ్చారు మనకు ఫెస్టివల్ అనేది. అయితే ఈ శీతల భవానీ ఫెస్టివల్ ఏంటంటే ఇది ఎడ్ల దాటుడు ఫెస్టివల్, అంటే క్రాసింగ్ ఆఫ్ ఆక్సన్. అండ్ తీజ్ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఇది మెరమా గాడెస్ ఇందాక మేము నేర్చుకున్నాం కాబట్టి ఇది బి మనం అబ్వియస్లీ మనం ఆన్సర్ చేస్తాము. అండ్ శివలాల్ మహారాజ్ జయంతి ఏ రోజు జరుపుకుంటారంటే 15th ఫిబ్రవరి. అండ్ శీతల భవానీ ఫెస్టివల్ ఏంటంటే ఎడ్ల దాటుడు ఫెస్టివల్. సో ఈ 3 స్టేట్మెంట్ 3 కరెక్ట్గా మ్యాచ్ ఉంది కాబట్టి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ వ్యూ ఆఫ్ నిషాని గాడెసెస్ ఫెస్టివల్. సో మనకి ఇక్కడ అడిగింది ఏంటంటే నిషాని గాడెస్ ఫెస్టివల్. సో దిస్ ఫెస్టివల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ చైత్ర పురబ్ ఆర్ ఇటికల ఆర్ ఈటెల ఫెస్టివల్. బి ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ డ్యూరింగ్ ఉగాది ఫెస్టివల్ ఇన్ చైత్ర మాసం బై ద ట్రైబల్స్. అండ్ సి ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ డ్యూరింగ్ హోలీ ఫెస్టివల్ బై ద ట్రైబల్స్. సో ఈ నిషాని గాడెస్ ఫెస్టివల్ని ఏ రోజు జరుపుకుంటారు అంటే అండ్ ఇది అంటే దీని ఉగాది ఫెస్టివల్ రోజు జరుపుకోవడం జరుగుతుంది. అండ్ అది ఎప్పుడు అంటే చైత్ర మాసంలో బై ద ట్రైబల్స్. సో బి అనేది కరెక్ట్. సో హోలీ ఫెస్టివల్ అనేది కాదండి. సో సిని కనుక రిమూవ్ చేస్తే ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే ఈ నిషాని గాడెస్ ఫెస్టివల్ ఇంకో పేరు ఏంటంటే ఆల్సో నోన్ యాజ్ చైత్ర పురబ్ ఆర్ ఎటికల ఆర్ ఈటెలా ఫెస్టివల్ అని కూడా అనడం జరుగుతుంది. కాబట్టి ఏ అండ్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రైబల్ ఫెస్టివల్స్ ఇన్ తెలంగాణ. అంటే మన రాష్ట్రంలో ఏదైతే పండుగలు ఉన్నాయో మనం అన్ని పండుగల గురించి కూడా నేర్చుకోవడం జరుగుతుంది ఈ మ్యారథాన్ ప్రోగ్రాంలో, ఈ ఒక్క క్లాస్లోనే. సో ఏ పెద్ద దేవుడు ఫెస్టివల్ అంటే బిగ్ డైటీ పరిగిపిట్ట. బి ఆకిపెన్ ఫెస్టివల్ అంటే గాడ్ ఆఫ్ గోన్స్. సి పెర్సా పెన్ అంటే గాడెస్ ఆఫ్ గోన్స్. సో ఈ 3 మనకు ఇవ్వడం జరిగింది క్వశ్చన్ రూపంలో. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు ఆన్సర్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఒకటి పెద్ద దేవుడు ఫెస్టివల్ అంటే బిగ్ డైటీ ఈజ్ రిలేటెడ్ టు ఇది ఇచ్చారు అంటే పరిగిపిట్ట అని. అయితే ఇది ఏ అనేది కరెక్ట్ అండి. ఎందుకంటే పెద్ద దేవుడు ఫెస్టివల్ ఏదైతే ఉందో సో ఆ రోజు ఏంటంటే పరిగిపిట్ట అంటే ఏ బర్డ్. సో పరిగిపిట్టని విల్ బి సాక్రిఫైస్ ఆన్ దిస్ డే విచ్ ఈస్ బిలవ్డ్ టు పెద్ద దేవుడు. సో ఏ అనేది కరెక్ట్ కాబట్టి బిని మనం రిమూవ్ చేయవచ్చు. అండ్ బి అకిపెన్ ఫెస్టివల్ ద గాడ్ ఆఫ్ గోన్స్ ఇచ్చారు కూడా. సో అకిపెన్
ఏదైతే ఈ ఫెస్టివల్ ఉందో ఇది గాడ్డెసెస్ ఆఫ్ గోండ్ అండి, నాట్ గాడ్ ఆఫ్ గోండ్స్. సో దీనికి ఇది ఆన్సర్ రావాలంటే ఈ రెండు ఇంటర్చేంజ్ కాబట్టి ఈ రెండు రాంగ్, బీసీ రాంగ్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. సో ఆకిపెన్ ఫెస్టివల్ దేనికి సంబంధించిందంటే గాడ్డెస్ ఆఫ్ గోండ్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ ఈ ఆకిపెన్ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఫస్ట్ గ్రోన్ ఫ్రూట్స్, ఫ్లవర్స్ అండ్ వెజిటబుల్స్ ఆర్ ఫస్ట్ ఆఫర్ టు ద గాడ్డెసెస్ ఆకిపెన్ బై ద గోండ్స్. అంటే మొట్టమొదటిసారిగా ఏదైతే ఫ్రూట్స్ లేకపోతే ఫ్లవర్స్, వెజిటబుల్ ఏదైతే పండుతాయో అవి ఏంటంటే ఎవరికి ఫస్ట్ నైవేద్యంగా ఇస్తారంటే ఆకిపెన్ గాడ్డెసెస్. సో ఏ ట్రైబ్ అని అంటే గోండ్ ట్రైబ్. అండ్ పెర్సాపెన్ అనేది ఈజ్ ద గాడ్ ఆఫ్ గోండ్స్. సో గాడ్ ఆఫ్ గోండ్స్ ఎవరంటే పెర్సాపెన్. సో ఈ బి అండ్ సి రాంగ్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ఇన్ ట్రైబల్ ఫెస్టివల్ ఇన్ తెలంగాణ, రాజుల్ ముండా ఫెస్టివల్ అంటే టేక్ వుడ్, అండ్ బి మసుబా అంటే బార్డర్ డైటీ, అండ్ సి హండ్ ఉత్సవ్ అంటే హోలీ ఫెస్టివల్. సో మనకు మూడు ఫెస్టివల్ గురించి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ నేను రాజుల ముండా ఫెస్టివల్ గురించి చెప్తాను. సో దిస్ ఈజ్ సెలబ్రేటెడ్ బై ట్రైబల్స్ బిఫోర్ ప్లకింగ్ ద లీవ్స్ అండ్ కట్టింగ్ ద టేక్ వుడ్. సో అందుకే టేక్ వుడ్ ఇచ్చాను నేను. సో రెండు కరెక్ట్, ఎందుకంటే ఈ పండుగను ఏ రోజు జరుపుకుంటారంటే బిఫోర్ ప్లకింగ్ ద లీవ్స్ అండ్ కట్టింగ్ ద టేక్ వుడ్. సో టేక్ వుడ్ని కట్ చేసే ముందు మరియు లీవ్స్ని ప్లకింగ్ చేసే ముందు ఏంటంటే ఈ ఫెస్టివల్ని జరుపుకోవడం జరుగుతుంది, రాజుల ముండా ఫెస్టివల్. సో ఏ అనేది కరెక్ట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇచ్చారు మసోబా అంటే ఈజ్ ట్రేటెడ్ యాజ్ బార్డర్ డైటీ, దీన్నే బార్డర్ డైటీ ఫర్ ద విలేజ్. సో బి కూడా కరెక్ట్. అండ్ సి హండ్ ఉత్సవ్ అంటే దిస్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ హోలీ ఫెస్టివల్. ఎప్పుడంటే హోలీ ఫెస్టివల్ అప్పుడు జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఎక్కడ అంటే కారేపల్లి మండల్ దగ్గర, ఖమ్మం డిస్టిక్లో. సో ఆ రోజు ఏంటంటే ఈ ఫెస్టివల్ ఏంటంటే హస్బెండ్ విల్ బీ ట్రయింగ్ టు స్టీల్ ద ఫుడ్ ఐటమ్స్ అండ్ ద వైఫ్స్ ఆర్ ట్రై టు ప్రొటెక్ట్ ద ఫుడ్ బై బీటింగ్ హస్బెండ్ విత్ ఏ స్టిక్. సో ఇది సి కూడా కరెక్ట్ కాబట్టి దీన్ని హండ్ ఫెస్ట్ ఉత్సవం అంటారండి. సో మూడు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇంతవరకు మనం హిందూ ఫెస్టివల్తో పాటు ట్రైబల్ ఫెస్టివల్ చూసాము. ఇప్పుడు ఏంటంటే క్రిస్టియన్ ఫెస్టివల్ అంటే ప్రతి మతాలకు సంబంధించిన మనం పండుగల గురించి కూడా ఈ క్లాస్లో నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి మీకు ఈ మ్యారథాన్ ప్రోగ్రామ్ కనుక చూస్తే మీరు ఆన్సర్ ఎగ్జామినేషన్లో చేస్తారు ఖచ్చితంగా. అయితే మనకు విత్ రిఫరెన్స్ టు క్రిస్టియన్ ఫెస్టివల్ ఇన్ తెలంగాణ ఇచ్చారు. అందులో చూస్తే క్రిస్టమాస్ ఏ రోజు జరుపుకుంటారంటే బర్త్ ఆఫ్ జీసస్ క్రిస్ట్ ఇస్తారు. అండ్ గుడ్ ఫ్రైడే క్రూసిఫిషన్ ఆఫ్ జీసస్ ఇచ్చారు. అండ్ ఈస్టర్ రీసరెక్షన్ ఆఫ్ జీసస్ ఇచ్చారు. సో ఈ మూడు కరెక్ట్ అండి. ఎందుకు క్రిస్టమస్ మరియు గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ జరుపుకుంటారంటే, ఈ పండుగను జరుపుకుంటారంటే బర్త్ ఆఫ్ జీసస్ క్రిస్ట్ ఒకటి, అండ్ క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ అండ్ రీసరెక్షన్ ఆఫ్ జీసస్. సో ఈ మూడు కరెక్ట్ ఉంది కాబట్టి 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ రిలేటెడ్ టు క్రిస్టియన్ ఫెస్టివల్. సో ఇప్పుడు ఏంటంటే ముస్లిం ఫెస్టివల్ ఇన్ తెలంగాణ. సో అంటే మనం ఇందాక ఏమో క్రిస్టియన్ సంబంధించి నేర్చుకున్నాము, అండ్ ట్రైబల్ ఫెస్టివల్ నేర్చుకున్నాము, అండ్ హిందూ ఫెస్టివల్ కూడా నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ముస్లిం ఫెస్టివల్ సంబంధించింది. సో మొహరం ఫెస్టివల్ ఇన్ తెలంగాణ. సో మొహరం ఫెస్టివల్ విత్ కన్సిడర్ ద ఫాలోయింగ్ మొహరం ఫెస్టివల్ ఇన్ తెలంగాణ, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఈస్ నాట్ మ్యాచ్డ్ కరెక్ట్లీ. అంటే ఏ పేరు అనేది కరెక్ట్గా మ్యాచ్ కాలేదు ఇచ్చారు. సో మొహరం అంటే ఇక్కడ ద ఫస్ట్ మంత్ ఇన్ ఇస్లామిక్ క్యాలెండర్, అండ్ సెకండ్ వన్ మొహరం అనేది యూమి అషురా అని ఇచ్చారు. సో ఈ రెండు కరెక్టా కాదా అంటే ఎస్ అండి, ఈ రెండు కరెక్ట్. బట్ మనం అడిగింది నాట్ కరెక్ట్ కాబట్టి 4. సో ఆప్షన్ 4 అనేది నాట్ మ్యాచ్డ్ అంటే నన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే షియా ముస్లిం సో షియా ముస్లిమ్స్ కాల్ మొహరం యాజ్ యూమి అషురా. సో ఎవరంటే మనకు ఇలా అడగవచ్చు, అంటే యూమి అసురా అంటే సియా ముస్లిం వాళ్ళు ఏంటంటే ఈ మొహరం ఏమంటారంటే యూమి అసురా అని అంటారు. అండ్ మొహరం రోజు ఏంటంటే ఈ మొహరం ఫెస్టివల్ ఏంటంటే ఇది ఫస్ట్ మంత్ ఆఫ్ ఇస్లామిక్ క్యాలెండరు. సో మీకు ఇక్కడ 2 బిట్లు అనేది ఒక నేర్చుకోవడం జరుగుతుంది, అండ్ ఈ క్వశ్చన్ కూడా సాల్వ్ చేసినట్టు ఉంటుంది. సో 4 అనేది నన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ మొహరం ఫెస్టివల్ ఇన్ తెలంగాణ ఇచ్చారు మనకు, అడిగింది కరెక్ట్. సో బ్యాటిల్ ఆఫ్ కర్బాలా, షియా ముస్లిం సెలబ్రేట్ మొహరము, అండ్ కుతుబ్ షాహీస్, అండ్ 4 ఏమో ఆల్ ద అబో రిలేటెడ్ టు మొహరం ఫెస్టివల్ ఇన్ తెలంగాణ. సో మీకు కొంచెం మొహరం ఫెస్టివల్ గురించి డీటెయిల్గా చెప్తాను, ఎందుకంటే మొహరం ఈజ్ నాట్ ఏ ఫెస్టివల్. సో ఇన్ దిస్ మంత్ ఆఫ్ మొహరం ఏంటంటే ఇమామ్ హుస్సేన్ అండ్ హిస్ ఫాలోవర్ వర్ మార్టియర్డ్. ఏ బ్యాటిల్ అంటే బ్యాటిల్ ఆఫ్ కర్బలా. అందుకే మొహరం ఫెస్టివల్ అనేది బ్యాటిల్ ఆఫ్ కర్బలాతో సంబంధం అయి ఉంది కాబట్టి 1 అనేది కరెక్ట్. ఓకే, అయితే కుతుబ్ షాహీస్ వర్ షియా ముస్లిమ్స్ హూ గేవ్ మోర్ ఇంపార్టెంట్ టు మొహరం ఇన్ గోల్కొండ కింగ్డమ్. సో షియా ముస్లిం ఎక్కువ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కుతుబ్ షాహీ కింగ్డమ్ ఎంత ఉందో ఎక్కువగా షియా ముస్లిం సంబంధించి కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ మీకు ఇందాక చెప్పాను కదా, కుతుబ్ షాహీస్ వర్ షియా ముస్లిమ్స్ హూ గేవ్ మోర్ ఇంపార్టెన్స్, అంటే మొహరం ఫెస్టివల్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ మొహరం ఫెస్టివల్ ఇన్ తెలంగాణ. బడే షాసి అషూర్ ఖానా, సెకండ్ వన్ బీబికా అలం, థర్డ్ వన్ చదర్ ఘట్, 4 నన్. సో మనకి ఇక్కడ మొహరం ఫెస్టివల్ ఇన్ తెలంగాణ, ఇక్కడ ఇండియా కాదండి ఇచ్చింది, తెలంగాణ మాత్రమే. అంటే మనం ఈరోజు క్లాస్ మొత్తము తెలంగాణలో సంబంధించిన పండుగల గురించి. ఓకే, సో అందుకే ఇలా మీకు చాదర్ ఘాట్ అని ఇలా కొన్ని పేర్లు ఎందుకు ఇచ్చానంటే అంత డీటెయిల్గా మీరు ఒకవేళ కనుక మనకు ఫెస్టివల్ గురించి ఇస్తే ఇంత డీటెయిల్గా ఇవ్వచ్చు అని ఈ విధంగా ఇచ్చాను మీకు క్వశ్చన్స్ రూపంలో. అయితే ఇన్ తెలంగాణ మొహరం ఈ సెలబ్రేటెడ్ బై ద హిందూ అండ్ ముస్లిమ్స్. సో ఈ మొహరం ఫెస్టివల్ని ముస్లిం తో పాటు హిందూస్ కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే ఎగ్జాంపుల్గా నేను ఎందుకు జరుపుకోవడం జరుగుతుందని మీకు తర్వాత క్వశ్చన్లో చెప్తాను. అండ్ ఈ మొహరం ఫెస్టివల్ సంబంధించింది. అయితే ఇన్ హైదరాబాద్ ఏ ప్లేస్ నౌన్ యాజ్ బడే షాసి అషూర్ ఖానా. సో ఆ ప్లేస్ ఇన్ హైదరాబాద్లో ఉన్న బడే షాసి అసురా ఖానా, హైదరాబాద్లో ఉన్న ఏ ప్లేస్ నౌన్ యాజ్ బడే షాసి అసురా ఖానా హ్యాస్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఇన్ సెలబ్రేటింగ్ మొహరం. సో ఈ ప్లేస్లో ఏంటంటే చాలా వందల సంవత్సరాల క్రితం నుంచి ఈ మొహరం ఫెస్టివల్ని జరుపుకోవడం జరుగుతుంది ఈ ప్లేస్లో. సో మనం అడిగింది నాట్ కరెక్ట్ కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో 1 అనేది రిలేటెడ్ టు మొహరం ఫెస్టివల్ ఈజ్ రైట్ ఆన్సర్. అండ్ దాంతోపాటు ఇన్ హైదరాబాద్ ఆన్ ద లాస్ట్ డే అంటే పీర్లు, లాస్ట్ డే ఏంటిని పీర్లు అంటే అలం రెలిక్ ఈజ్ బీయింగ్ క్యారీడ్ ఆన్ టాప్ ఆఫ్ అన్ ఎలిఫెంట్ అండ్ టేకెన్ యాజ్ ఏ ప్రొసెషన్ ఫ్రమ్ బీబీకా అలం నుంచి చదర్ వరకు ఈ ఉత్సవాలు అనేది అంటే ఈ ప్రొసెషన్ అనేది చేయడం జరుగుతుంది. దేనిపైన అంటే ఏనుగు పైన. సో మనం టీవీలో కూడా వాచ్ చేస్తున్నాం, జలాల్కు చార్మినార్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ 3 అనేది రిలేటెడ్ టు మొహరం ఫెస్టివల్ కరెక్ట్ కాబట్టి, అండ్ మనం అడిగింది నాట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 4 అనేది నన్ను. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లిం ఫెస్టివల్ ఇన్ తెలంగాణ అడిగింది మ్యాచ్డ్ కరెక్ట్లీ. మాటం అంటే షియా, మాటం చెస్ట్ బీటింగ్, థర్డ్ వన్ బోత్ నన్ను. సో సేమ్ ఇది కూడా మొహరం ఫెస్టివల్ అండి. సో మొహరం ఫెస్టివల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇంత డీటెయిల్గా అంటే ఏ ఫెస్టివల్ అయితే ఇంపార్టెంట్ ఉంటుందో ఆ ఫెస్టివల్ పైన నేను ఎక్కువగా క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఏ విధంగా వచ్చినా మీరు ఆన్సర్ చేస్తారని. సో డ్యూరింగ్ మొహరం ద షియా ముస్లిం ఇన్ ఓల్డ్ సిటీ విల్ హర్ట్ దెమ్సెల్వ్స్ టిల్ ద బ్లడ్ ఫ్లో అవుట్ టు షో దేర్ గ్రీఫ్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా గ్రీఫ్ అని. సో ఇదండి. సో దిస్ ఈజ్ నౌన్ యాజ్ మాటం అంటే చెస్ట్ బీటింగ్. సో ఈ 2 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లిం ఫెస్టివల్ ఇన్ తెలంగాణ అషుర్ ఖానా అంటే ఇయం భారా, సెకండ్ వన్ అషుర ఖానా భార్గా అడిగింది మనకు కరెక్ట్. సో అషుర ఖాన్ అంటే దిస్ ఆర్ ఆల్సో నౌన్ యాజ్ ఇయం భారా అండ్ బార్గా అండ్ అలవా.
సో ఈ 3 అంటారు కాబట్టి ఈ 2 కరెక్ట్. సో అసురఖానా టర్న్స్ ఇంటూ ఏ పిలిగ్రిమేజ్ సైట్ వేర్ అలామ్స్, ఎవరంటే అలామ్స్ అంటే బ్యాటిల్ స్టాండర్డ్ అంటే పీర్లు ఆర్ ఇన్స్టాల్ టు కమ్మెమోరేట్ ద సాక్రిఫైస్ ఆఫ్ ఇమామ్ హుసేన్. సో ఆప్షన్ 3 సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లిం ఫెస్టివల్ ఇన్ తెలంగాణ. 1. Ramadan is the 9th month of Islamic calendar. Second one, Eid ul Fitr is celebrated in the Shawwal month ఇచ్చారు. మనం అడిగింది నాట్ కరెక్ట్. ఓకే, సో రమాదాన్ ఆర్ రంజాన్ అని రెండు ఒకటే అండి. ఆర్ దీన్ని ఏమంటారంటే ఈద్ ఉల్ ఫితార్ ఆర్ ఈద్ ఆల్ ఫితార్ అని కూడా అంటారు. అండ్ రమదాన్ అనేది ఈజ్ ద 9th month ఆఫ్ ఇస్లామిక్ క్యాలెండర్. సో ఇట్ ఈస్ ఏ మోస్ట్ సాక్రెడ్ మంత్ ఆఫ్ ముస్లిమ్స్. సో సాక్రెడ్ మంత్ ఆఫ్ ముస్లిం అంటే రమజాన్ అంటే రంజాను. సో ఈద్ ఉల్ ఫితార్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ద షవల్ మంత్ అంటే యాజ్ ద మూన్ సైట్ ఇన్ ద స్కై. సో 2 కరెక్ట్ కాబట్టి మనం అడిగింది నాట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లిం ఫెస్టివల్ ఇన్ తెలంగాణ. మిలాద్ ఉన్ నబీ బర్త్ డే ఆఫ్ ప్రొఫెట్ మొహమ్మద్. సెకండ్ వన్, షబ్ ఏ భారత్, హోలీ ఖురాన్. సో ఇక్కడ మనం ఇచ్చింది ఏంటంటే మిలాన్ ఉన్ నబీ గురించి ఇచ్చారు. సో మిలాన్ ఉన్ నబీ అనేది ఇది ఒక ఫెస్టివల్ ఆఫ్ ముస్లిం అండి, విచ్ కమ్యూమరేట్స్ ద బర్త్డే ఆఫ్ ప్రొఫెట్ మొహమ్మద్. కరెక్ట్ అండి. అండ్ షబ్ ఆఫ్ ఏ భారత్ ఎప్పుడు జరుపుకుంటారంటే ఇట్ ఈస్ ద సెలబ్రేటెడ్ ఆన్ ద 14th డే. ఎప్పుడండి? 14th డే ఆఫ్ షబాన్ మంత్. సో ఈ రోజు ఏంటంటే ముస్లిం ఆన్ దిస్ డే ముస్లిమ్స్ విల్ విజిట్ ద గ్రేవ్ యార్డ్ ఫర్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్, గివ్ ఫటేహా అంటే ఆఫరింగ్, అండ్ రీడ్ ఫస్ట్ సూరా ఫ్రమ్ ద హోలీ ఖురాన్. సో అందుకే హోలీ ఖురాన్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. సో 2 కరెక్ట్ కాబట్టి అడిగింది కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, రంజాన్ ఫెస్టివల్ ఇన్ తెలంగాణ. సో రంజాన్ ఫెస్టివల్ గురించి మనకు ఇవ్వడం జరిగింది. సో డ్యూరింగ్ రమదాన్ మంత్ ద ఫుడ్ టేకెన్ బిఫోర్ సన్ రైజ్ ఈజ్ నౌన్ యాజ్ సహార్. సెకండ్ వన్, ద టైమ్ ఆఫ్టర్ సన్సెట్ వెన్ ద ఫాస్ట్ ఇస్ బ్రోకెన్ ఈజ్ నౌన్ యాజ్ ఇఫ్తార్. మనం అడిగింది నాట్ కరెక్ట్ కాబట్టి 2 కరెక్ట్. సో ఆప్షన్ డి అనేది నన్ను, ఎందుకంటే ఈ 2 కరెక్ట్. ఓకే, ఎందుకంటే ప్రీవియస్గా కూడా మరి దీనికి సంబంధించిన కొంతవరకు నేను చెప్పడం జరిగింది. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, దర్గాస్ ఇన్ తెలంగాణ. సో అసలు దర్గాస్ ఎక్కువగా మనకు చాలా వరకు మనకు డైరెక్ట్గా లొకేషన్ ఇవ్వచ్చు. అందుకే నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొన్ని దర్గాస్, ఇంపార్టెంట్ దర్గాస్ గురించి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాము. ఎందుకంటే దర్గాస్ ఎందుకంటే ఉరుస్ అంటే ఉర్సూస్ అని అంటాము. చాలా వరకు ఉర్సూస్ అనే ఎక్కువగా పండుగల రూపంలో జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఇన్ పర్షియా ఏంటంటే దర్గా ఈజ్ ఏ shrine built over the tomb of a Sufi saint. Tomb of Sufi saint. So in Persian language dargah means portal or gateway. So Persian language ఏంటంటే దర్గా యొక్క మీనింగ్ ఏంటంటే పోర్టల్ ఆర్ గేట్వే. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే పీపుల్ విజిట్ దర్గా టు టేక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద డిసీజ్డ్ ఆర్ డెడ్ సెయింట్. సో ద డెత్ యానివర్సరీ ఆఫ్ ద సుఫీ సెయింట్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఉర్స్. సో దీన్నే ఉర్సు అని కూడా అనడం జరుగుతుంది. సో మన తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు దర్గాస్ అయితే ఉన్నాయి, ఎక్కువగా ఉర్సు అని చాలా వరకు జరుపుకోవడం జరుగుతుంది. అండ్ ముస్లిం కమ్యూనిటీతో పాటు హిందూస్ వాళ్ళు కూడా ఎక్కువగా జరుపుకోవడం జరుగుతుంది ఈ దర్గా ఫెస్టివల్స్ అంటే ఉర్సు ఫెస్టివల్లో. సో డ్యూరింగ్ ఉర్స్ ఏ మ్యూజికల్ కన్సర్ట్ నౌన్ యాజ్ క్వాలి ఆర్ ఖవాల్ విల్ బీ కండక్టెడ్. అంటే ఉర్సు టైం ఏంటంటే మ్యూజికల్ కన్సర్ట్ ఏమంటారంటే ఖవాల్ అంటారండి, విల్ బీ కండక్టెడ్. సో మనకు క్వశ్చన్లో చూస్తే జానపాడ్ దర్గా అంటే సైదులు దర్గా సూర్యాపేట డిస్టిక్ ఇచ్చారు, అండ్ జహాంగీర్ పీర్ దర్గా ఏమో రంగారెడ్డి డిస్టిక్, పహాడీ షరీఫ్ దర్గా ఏమో మౌలాలి హైదరాబాదు, అర్వాపల్లి దర్గా ఏమో సూర్యాపేట. సో ఈ 4 కరెక్ట్ అండి. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ 4 దర్గాస్ అనేది ఈ మనకు కరెక్ట్గా ఇచ్చిన ప్లేస్ కూడా కరెక్ట్ ఉందండి. సో దర్గాస్ ఇన్ తెలంగాణ కూడా కరెక్ట్ కాబట్టి 4 కరెక్ట్ కాబట్టి ఆల్ ద అబోవ్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, దర్గాస్ ఇన్ తెలంగాణ. షవాలి దర్గా రంగారెడ్డి, టేక్మాల్ దర్గా ఆర్ పీర్లగుట్ట దర్గా మెదక్, నిరంజన్ షవాలి దర్గా అంటే రంగపూరు నాగర్ కర్నూలు, లతీఫ్ షవాలి దర్గా ఏమో నల్గొండ.
మనం అడిగింది కరెక్ట్. సో ఇది కూడా ఆల్ అండి, ఎందుకంటే ఈ లొకేషన్ అన్ని కరెక్ట్. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, దర్గాస్ ఇన్ తెలంగాణ, బడే పహాడ్ దర్గా నిజామాబాదు, యూసుఫ్ సాహెబ్ షరీఫ్ బాబా దర్గా అదిని యూసుఫియన్ దర్గా నాంపల్లి హైదరాబాదు. సో ఈ రెండు కూడా కరెక్ట్ అండి, ప్లేస్ ఇచ్చిన మనం నాంపల్లి హైదరాబాదు మరియు నిజామాబాదు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్, కానీ ఇక్కడ ఇచ్చింది నాట్ కరెక్ట్ కాబట్టి ఆప్షను డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ముస్లిం ఫెస్టివల్ ఇన్ తెలంగాణ, బక్రీద్, రంజాను, మొహరము ఆలు. ఇందాక మీకు నేను చెప్పాను కదా, మొహరం ఫెస్టివల్ని హిందూస్తో పాటు అదే ముస్లింతో పాటు హిందూస్ కూడా ఈ పండుగను జరుపుకుంటే పీర్ల పండుగ, దీన్ని మనం పీర్ల పండుగ అని అంటారు. ఎక్కువగా మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా జరుపుకుంటారు ముస్లింతో పాటు హిందూస్ కూడా. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మొహరం అనేది పీర్ల పండుగ కాబట్టి కరెక్ట్ అండి. రంజాన్ అనేది మీకు ఇందాకే చెప్పాను ఈద్ ఉల్ ఫితర్. బక్రీద్ అనేది ఈద్ ఆల్ ఆదా. ఇంకోటి ఏంటంటే బక్రీద్ అనేది ఈద్ ఆల్ ఆదాతో పాటు ఈద్ ఉల్ జుహా అని కూడా అంటారు. ఇలా మన మీనింగ్ చాలా వరకు అడుగుతుంటారు. సో మనకు చాలా వరకు ఏంటంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకు ఎక్కువగా రావడం జరుగుతుంది ఎగ్జామ్. సో ఈద్ ఉల్ జుహా అని కూడా అంటారు బక్రీద్ని. రంజాన్ ఏంటంటే మీకు ఇందాక చెప్పాను ఈద్ ఉల్ ఫితర్, దాంతోపాటు ఈద్ ఆల్ ఫితర్ అని కూడా అంటారు. సో మొహరంని పీర్ల పండుగ అంటారు కాబట్టి ఈ మూడు కరెక్ట్ ఉంది కాబట్టి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇంతవరకు మనం ఫెస్టివల్స్ ఇన్ తెలంగాణలో హిందూ ఫెస్టివల్, ట్రైబల్ ఫెస్టివల్స్, క్రిస్టియన్స్ ఫెస్టివల్స్ అండ్ ముస్లిం ఫెస్టివల్స్ అండ్ కొన్ని దర్గా కూడా నేర్చుకోవడం జరిగింది. సో తెలంగాణలో ఉన్న అన్ని ఫెస్టివల్స్ మనం నేర్చుకున్నాము. అండ్ ప్రీవియస్ క్లాసెస్ కూడా మనం చాలా వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజనుల గురించి అంటే ట్రైబ్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. అండ్ క్యాస్ట్ అండ్ డిపెండెంట్ క్యాస్ట్ గురించి నేర్చుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం అంటే ప్రతి టాపిక్ పైన అంటే తెలంగాణలో ఉన్న జాతర అంటే సమ్మక్క సారక్క జాతర, ఇలా కొన్ని ఏదైతే జాతరాస్ ఉన్నాయో జాతర పైన కూడా మనం ఒక కంప్లీట్గా ఒక క్వశ్చన్ అనే ఒక క్లాస్లో 50 క్వశ్చన్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండి. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ తెలియని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఈ ప్రోగ్రామ్ అనేది మీకు అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ టీఎస్పీఎస్సీ సంబంధించింది, చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ క్వశ్చన్స్ ప్యాటర్న్ కూడా అదేవిధంగా నేను కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి 100% మీకు చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మీకు రివిజన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.